నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, జరిగితే దాన్ని క్వాలిఫై అవ్వడం ఎలా. సార్ మీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది మీకు తెలుసా సార్ అంటే ఎవరో ఒక స్టూడెంట్ పెట్టాడు మరి జూలై 28 నుంచి జరుగుతుందని. సో అది ఎంతవరకు అయితే నిజమో తెలియదు, కానీ ఏమో నిజమైతే ఆనందపడే వ్యక్తులు నేను ఉంటాను, నువ్వు ఉంటావు, ఆ విషయంతో నాకు క్లారిటీ ఉంది. సో అందుకనే మేబీ జూలై 28 నుంచి ఎగ్జామ్స్ అయితే మన గ్రూప్ డి ప్రిపరేషన్ ఎలా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే స్టార్ట్ చేసిన వ్యక్తులు మీరు అందరూ చాలామంది స్టార్ట్ చేశారు, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వ్యక్తులు ఉంటారు, బట్ కంప్లీట్ చేయడం మనకి ఇంపార్టెంట్, చాలాసార్లు చెప్పుకున్నాం. సో మనకి సపోజ్ ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎవరో స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టాడు అంతే, ఇది కరెక్టా సార్ నన్ను అడిగాడు. వాడు కాన్ఫిడెంట్గా చెప్పలేదు, నేను కాన్ఫిడెంట్గా తెలియదు. బట్ ఒకవేళ 28 నుంచి ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుంది అనుకుని చెప్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయిపోతాయండి ఈ జూన్ మొత్తానికి. వాడు జూలైలో మన మన ఏదైతే గ్రూప్ డి ఎగ్జామ్ ఉందో అది పెట్టడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. సో జూలై ఎండింగ్ మిస్ అయినా ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అయినా స్టార్ట్ అయిపోతాయి. మేబీ జూలై 15 నుంచి స్టార్ట్ అయిపోయినా ఆశ్చర్యపోకలేదు. మరి ఏదైనా సరే నువ్వు ప్రిపేర్ అవుతుంది దేనికోసం, ఎగ్జామ్ కోసమే కదా. ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుందనే కదా ప్రిపేర్ అవుతున్నావు. మరి జూలైలో ఉంటుంది అంటే అలాగే ప్రిపేర్ అవుతావా అంటే జూలైలో ఉన్నప్పుడు అదే ప్రిపేర్ అయ్యి, ఆగస్ట్లో ఉన్నప్పుడు అదే ప్రిపేర్ అయ్యి, డిసెంబర్ అన్నప్పుడు అదే ప్రిపేర్ అయ్యి. మన దగ్గర 2019 ఫిబ్రవరిలోనో మార్చిలోనో అప్లై చేసాం. ఇది 2022 మార్చి కూడా అయిపోయింది, 2 months అయిపోయింది. అంటే 3 years 36 నెలల్లో, ఇంకో 2 నెలలు అయితే 40 నెలల్లో. మరి ఎప్పటి నుంచో అదే ప్రిపరేషన్లో ఉన్నాం. చదివామా అంటే చదివాం, చదవలేదా అంటే చదవలేదు. నీకు ఎంత వచ్చు అంటే ఓకే, ఒక మాక్ టెస్ట్ వస్తే 58, 59 లేదా 60, 55 అంతేందుకు 35, 33 వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇంకా. మరి ఏం జరుగుతుంది మిస్టేక్? సో ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? మనకు తెలియదా? పేపర్ మోడల్ తెలియదా అంటే తెలుసు 100 మార్క్స్ ఉంటుందని. అందులో ఏమేమి వస్తాయంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపితే 55 మార్క్స్ వస్తాయని తెలుసు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపితే 25 మార్క్స్ వస్తాయని తెలుసు. రెస్ట్ అంటే కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, జీకే అవ్వచ్చు, హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కలిపితే 20 మార్క్స్ వస్తాయని తెలుసు. సో ఇది లేస్ట్గా వదిలేసినా మిగతా అన్నీ చదువుకుంటే జాబ్ వచ్చేస్తుందని తెలుసు. ఓవరాల్గా 100కి 65+ వస్తే కంపల్సరీ ఓసీలో జాబ్ వస్తుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసినా సరే మాక్ టెస్ట్లు అలా రాస్తున్న కొద్దీ నీకు మార్కులు రావట్లే. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? నేను చెప్పడం వరకు అయితే ఏదైనా ఒక మాక్ టెస్ట్ రాస్తే నెక్స్ట్ ఈవినింగ్ దాన్ని కూర్చుని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలమ్మా, నువ్వు అనాలిసిస్ చేయాలి, నీకు ఎక్కడ మిస్ అవుతుందో చూసుకుని మరి దాని మీద పట్టు సంపాదించుకోవాలని చెప్తున్నాను. ఈరోజు టెస్ట్ రాస్తావు, టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లం ఉందంటావు, సరే టైమ్ అండ్ వర్క్ అని తెలుసుకుని నెక్స్ట్ డే అంతా టైమ్ అండ్ వర్క్ చేస్తావు. ఎగ్జామ్ రాస్తావు, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లం వస్తుంది, ఆ రోజు అంతా టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తావు, యావరేజెస్లో ప్రాబ్లం వస్తుంది. అలా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అన్ని రైల్ చేసుకునే ఒక 50 ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. పోనీ నెక్స్ట్ టైం ఒక సిరీస్ తీసుకుని రాస్తున్నప్పుడు అప్పుడైనా సరే ఈ ఎన్ని రెక్టిఫై అయిపోయి ఉండాలి కదా. 3 చాప్టర్లు చదువుతుంటే 4వ చాప్టర్లో ప్రాబ్లం వచ్చేస్తుంది అంటున్నా. సో ఇలా ప్రతిసారి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని నువ్వే చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉండిపోతామంటే జాబ్ ఏమైందంటే 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయిందని చెప్పి మన ఫ్రెండ్స్, మన సీనియర్స్ ఇప్పుడు దాకా ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎవరికి జాబ్ పోయినా సరే ఎన్ని మార్కులు తేడాతో పోయిందని చెప్పారు, 1 మార్కు తేడాతో పోయిందనే చెప్పారు. ఆ కేటగిరీలో మనం వెళ్ళిపోతాం. 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చి జాబ్ వచ్చిందని చెప్పుకునే కేటగిరీలో కదా మనం ఉండాలి. అంటే మనం సిన్సియర్గా చదవాలి కదమ్మా. సో ఎగ్జామ్ జూలై ఎండింగ్లో ఉంటేనే చదువుతామా, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటేనే చదువుతామా? నీకు చెప్తున్నాను కదా, పోనీ ఎవరో లేకపోతే పర్లేదు, నేనున్నాను నీ వెనకాల, ఎప్పటి నుంచి నీకు తోడున్నాను. ఆల్మోస్ట్ నువ్వు ఎప్పుడు చదువుతున్నా సరే నేను వెనకాల భరోసా ఉంటూనే ఉన్నాను, ఏం చదవాలో చెప్తూనే ఉన్నాను, ఏం కావాలో ఇస్తూనే ఉన్నాను. మరి నీకు ఎవరు చదవడానికి ఎవరు తోడు లేరు, ఏమీ లేని వాళ్ళు అంటే ఓకే, చదవడానికి నేనంటూ నీ వెనకాల, నువ్వు చదువుతున్న ప్రతిసారి భరోసా ఇవ్వడానికి నేను ఉన్నాను కదా. మరి ఇంకేంటి నీకు ప్రాబ్లం? ఇంకేం కావాలి? సో నువ్వు చదవడానికి ఇంకేం కావాలి? అసలే ఇది మిస్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకు? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కలిపితే 55 మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపితే 25 మార్క్స్, ఆ 2 కంప్లీట్ చేస్తే 80. సో పోన్లే పేపర్ టఫ్గా ఉంది, 20 బిట్స్ టఫ్గా ఉన్నాయి, 60 రావా? వచ్చే కరెంట్ అఫైర్స్, జీకే కొంచెం కొంచెం నేర్చుకుని వెళ్తావు, దాని నుంచి ఒక్క 5 మార్క్స్ రావంటారా, 65 జాబ్ వస్తుంది కదా. ఇంతకంటే ఈజీగా జాబ్ సంపాదించడం చాలా కష్టం. మీకు తెలుసో తెలీదో, మీరు గ్రూప్ డి చదివినట్టు, అఫ్కోర్స్ నువ్వు చదివలేదా సెకండరీ, అప్లై చేసింది 2019 అయితే ఇది 2022 వరకు నువ్వు ఆల్మోస్ట్ గ్రూప్ డి చుట్టూనే తిరిగావు కదా. ఈ ప్రిపరేషన్ నువ్వు గ్రూప్ 1 పెడితే అదే గ్రూప్ 1లో డిస్టింక్షన్లో వచ్చేస్తాము జాబ్, అంటే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ వచ్చేసినా ఆశ్చర్యపోకలే. అలా పెట్టాం మన టైం అంతా. ఇది పెద్ద జాబా చిన్న జాబా కాదు, మన ఇజ్జత్గా సవాల్. ఎందుకంటే మనం
అంటే ఒక 3 ఏళ్ళ పాటు ఒక అమ్మాయిని లైన్ వేసినట్టు నువ్వు ఆ అమ్మాయిని ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిందే ఇంకేం జరిగినా. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ డి అనే జాబ్ నువ్వు 3 ఏళ్ళ నుంచి లైన్ వేస్తున్నావు, పడట్లేదు అంటే ఓకే, ఏదో ఎగ్జామ్ డేట్ ఇవ్వట్లేదు అనుకుంటున్నావు. మరి నా పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, సపోజ్ ఎగ్జామ్ డేట్ ఇచ్చేస్తే మాత్రం నువ్వు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఎగ్జామ్ డేట్ ఇచ్చేసాడు, ఓకే జూలై 28ని ఇచ్చేసాడు, నా నోటి మాట నిజమైపోయి ఇచ్చేసాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు జాబ్ వచ్చేస్తుందా? ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి కదా. ఎగ్జామ్ డేట్ ఇస్తేనే సిన్సియర్గా చదువుతాను, ఎగ్జామ్ డేట్ ఇస్తేనే ఒక పక్కా ప్లాన్గా చదువుతాను, ఎగ్జామ్ డేట్ ఇస్తేనే కంప్లీట్గా చదువుతాను, ఇవి కరెక్ట్ కాదు కదా. నువ్వు నిజంగానే ఎగ్జామ్ సిద్ధంగా ఉన్నానని అనుకో, ఈ 2 months ఎక్కడో దిక్కునికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసిరా, అప్పుడు ఆ డేట్ ఇచ్చాక ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు. రాలంటే అప్పుడు నువ్వు సమ్మర్ వెకేషన్ అనో, ఫ్రెండ్స్ మ్యారేజ్లను, చుట్టాలు పెళ్ళిళ్ళను, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు ఆ టూర్లను, ఇటు తిరగడం కరెక్ట్ కాదు కదా. అది నిన్ను నువ్వు అన్యాయం చేసుకున్నట్టే కదా, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే కదా. సో పద్ధతి అయితే కాదు. సో సరే సార్, మరి ఎలా చదవమంటారు? ఇంక ఇదేనా సార్ అంటే, ఈరోజు మనం చెప్పబోయే ప్లాన్ ఏంటంటే 41 days ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ ఇన్ 50 days. ఎందుకంటే ఇది June 1st నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను July 20 వరకు అనుకుంటున్నాను. ఈ 50 days నువ్వు ఎలా చదవాలి అన్నది నేను అనుకున్నా. నాకు జనరల్గా మనకి ఎప్పుడూ కూడా అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి 55 మార్క్స్ వస్తాయి. అక్కడ ఎవరైతే 45+ స్కోర్ చేస్తారో వాళ్ళకి కొంచెం అంటే 60 అంటే 45+ అయిపోయింది, 45 ఉందనుకోమా, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 3 నుంచి ఒక 15 5 తెచ్చుకున్నా సరే 60 అయిపోతుంది. ఒక్కొక్క మార్కు పెడితే 61, 62, 63, 64, 65 జాబ్. సో జాబ్ వస్తుంది చెప్పే కదా. సో అలా రావాలి అంటే ప్రతి మార్క్ ఇంపార్టెంటే. బట్ నువ్వు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ చేయాలి. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, నేను అనాలిసిస్ చేసిన విధానం ఏంటంటే 100 క్వశ్చన్స్ చూసి లోపల చాలామంది స్టార్టింగ్లో ఉన్నది అంటే ఎగ్జామ్ రాసేప్పుడు స్టార్టింగ్ 50 క్వశ్చన్స్కి పెట్టే ఎఫెక్ట్ అనేది లాస్ట్ 50 క్వశ్చన్కి వచ్చేప్పుడు పెట్టడం మానేస్తున్నారు. అంటే లాస్ట్ 99 క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డేట్ ఇచ్చి క్యాలెండర్లో ఏ రోజు వస్తుందని క్వశ్చన్ ఉంటుంది. బట్ అది చేస్తున్నాడో లేదో కూడా తెలియట్లేదు, అటెంప్ట్ ఇస్తున్నాడో లేదో తెలియట్లేదు. ఎందుకంటే 98 క్వశ్చన్స్ చేస్తాడు కదా, 99 క్వశ్చన్ ఇబ్బంది పడిపోతున్నాడు. అందుకని నీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, నువ్వు నీకు ఇష్టమైన నీకు ఈజీగా ఉండే చాప్టర్స్ పేర్లు గుర్తుపెట్టుకో. నాకైతే క్యాలెండర్ అనో, క్లాక్ అనో, డైరెక్షన్స్ అనో, బ్లడ్ రిలేషన్స్ అనో, సిరీస్ అనో, నేను పర్టికులర్గా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనో, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనో, అలా ఒక 15-20 చాప్టర్స్ ఉంటాయి నాకంటూ. నేను ఆ 15-20 చాప్టర్ క్వశ్చన్స్ వెతుక్కుంటాను. 70లో లేకపోతే 80లో వెతుక్కుంటాను, 80లో లేకపోతే 89లో వెతుక్కుంటాను, 99, 100 వరకు వెతుక్కుంటాను. ఆ బిట్లే ఆన్సర్ పెట్టుకుంటాను. అంతేగాని పెద్ద క్వశ్చన్స్ నాకు రాని క్వశ్చన్ ట్రై చేసి నా ఆ టైం అంతా తినేసి లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఈజీ క్వశ్చన్ చూసేస్తాను. ఎందుకంటే చాలా మందితో నేను మాట్లాడాను. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఏం రాదంటే, నేను లాస్ట్ 80 బిట్ల దాకా పెట్టాను సార్, లాస్ట్ 20 బిట్స్ పెట్టడం టైం లేదంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 20 బిట్స్లో నీకు తెలిసిన బిట్లు 15 ఉంటాయి. ఆడు జాబ్ 5-6 మార్కులు తేడాతో పోతాడు. అందువల్ల ఎగ్జామ్ రాయడం చాలా గొప్ప కళ. ఆ గొప్ప కళ నెరవేర్చుకోవాలంటే కోసమే నేను ఏం చెప్తున్నాను, నిన్ను మాక్ టెస్ట్ సిరీస్లు రాయమంటున్నాను. అది ఎలాంటి మాక్ టెస్ట్ సిరీస్ అయినా పర్లే. ఎందుకు రాయమంటాను, 100 క్వశ్చన్స్ నువ్వు చూడగలుగుతున్నావా లేదా, నీకు బాగా వచ్చిన క్వశ్చన్ నువ్వు టచ్ చేయగలుగుతున్నావా లేదా, రాని క్వశ్చన్ తెలుసుకోగలుగుతున్నావా లేదా అనే కోసం. ఓకే, అంటే ఈ 50 days నువ్వు చేయాల్సింది ఏంటంటే 50 మాక్ టెస్టులు రాయాలి. ఎన్ని రాయాలన్నా 50 మాక్ టెస్టులు రాయాలి. ప్రతిరోజు ఒక టెస్ట్ రాయాలి. అందులో నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు, బట్ ప్రతిరోజు ఒక్కొక్క మార్క్ అనేది పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ నా 49తో స్టార్ట్ చేసావు అనుకో, నెక్స్ట్ ఎగ్జామ్ 50 అని అవ్వాలి గ్యారంటీగా, లేదా 49 ఉండాలి. అంతేకాని తగ్గకూడదు, 48, 47 రాకూడదు. అంటే ఈరోజు ఎన్ని మార్క్స్ వచ్చాయో రేపు ఆ మార్క్స్ని సెక్యూర్ చేసుకోవాలంటే అలాగే ఉంచుకుని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ చేసిన మిస్టేక్స్ నువ్వు రెక్టిఫై చేసుకున్నప్పుడే కదా ఆ రెక్టిఫై చేసుకో. ఓకే, అండ్ ప్లస్ నన్ను ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ వస్తున్నాయి. మన దగ్గర 50 days ఉంది. 2 రోజులకి 1 మార్కు, 2 రోజులకి 1 మార్క్, అంటే ప్రతి 2 రోజుల చదువుకి 1 మార్కు రావాలి. అంటే ఫిజిక్స్ మొదలెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. యూనిట్ నువ్వు 2 రోజులు చదివినా పర్లే, బట్ 1 మార్క్ రా. 2 days చదవమన్నాను కదండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫిజిక్సే పట్టుకుంటే కుదరదు. నువ్వు జస్ట్ 1 or 2 hours జస్ట్ నేను పోన్లైన్ నీకు ఇస్తున్నాను. 2 hours ఏం చదువుతావు అంటే జిఎస్ చదువు. 2 hours ఏం చదవాలన్నా జిఎస్ చదవాలి, కంపల్సరీ జిఎస్ చదవాలి.
సార్ నా దగ్గర 2 అవర్స్ లేవు సార్ అంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా చదవాలి, అట్లీస్ట్ 1 అవర్ అయినా చదవాలి. ఈ మాక్ టెస్ట్కి కంపల్సరీ నీకు ఎంత టైం పట్టేస్తుంది అంటే 2 అవర్స్ పట్టేస్తుంది నాన్న. ఎందుకంటే కూర్చోవడం, చదవడం కంప్లీట్గా, అంటే ఎగ్జామ్ 90 మినిట్సే రాస్తావు, బట్ కూర్చోవడం అనేది స్టేబుల్గా కూర్చొని ఎగ్జామ్ రాసుకోవడం అన్నీ చూసుకోవడానికి ఒక 2 అవర్స్ ఈజీగా పడుతుంది. సో 3 అవర్స్. దీంతో పాటు జస్ట్ 1 అవర్ పాటు నువ్వేం చదువుతావు అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకేకి ఇవ్వండి. అంటే ఇక్కడ మీరు ఎన్ని అవర్స్ ఇచ్చారు, ఇది రఫ్గా ఇస్తే 2 + 1 3 అంటే 5 అవర్స్. ఎందుకంటే నేను ఇది లెర్నర్కి చెప్పట్లేదు, బిగినర్కైనా ఇదే ఫార్ములా అప్లై చేయండి. నువ్వు ఒక 3 సంవత్సరాల నుంచి కాదు 30 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు అయినా సరే అదే ఫార్ములా అప్లై చేయి. సో 2 అవర్స్ మాక్ టెస్ట్ చేయడానికి, 2 అవర్స్ జీఎస్ సంబంధించి చదవడానికి. నువ్వు ఆల్రెడీ చదివేస్తే రివిజన్ కూడా 2 అవర్స్ ఇవి. నేను చదివేశాను సార్ పొగర్తో 1 అవర్ ఇచ్చి ఇంకో 1 అవర్ వేరే పని చేద్దాం అనుకోవద్దు. 2 అవర్స్ కంపల్సరీ ఇవి, స్టేబుల్గా ఇవి చాలు. 1 అవర్ జీకే విత్ కరెంట్ అఫైర్స్ చదవడానికి ఇవ్వండి. అండ్ అంటే ఇక్కడ 5 అవర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక 4 to 5 అవర్స్, 4 to 5 అవర్స్ మీరు ఈ మ్యాథ్స్కి ఇవ్వాలండి. అంటే ప్యూర్ మ్యాథ్స్ అని కాదండి, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 3 కలిసి ఉండే టాపిక్కి నువ్వు డైలీ 4 to 5 అవర్స్ ఇవ్వాలి. ఇది మొత్తం మీద ఎంత అయింది, 9 అవర్స్ లేదా 10 అవర్స్ అయింది. ఇందులో కొంతమంది నేను జాబ్కు ప్రిపేర్ అవుతుంది, జాబ్కి వెళ్తున్నాను సార్, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను. మరి ఇంకా మీరు ఏదో చెప్పారు కదా జాబ్ మానేశాను, బట్ ఇన్ని కష్టాలే చేయకపోతే పోదని నేను జాబ్లో కూడా జాయిన్ అయిపోయాను సార్ అన్న వాళ్ళు ఉన్నారు, ఉండకుండా ఉండరు. సో వాళ్ళకు కూడా జాబ్ మీరు ఎన్ని సంవత్సరాలు ఎంత చేసినా సరే 8 to 10 అవర్స్ చేస్తారండి. స్లీపింగ్ అన్నిటికీ ఒక 6 to 8 అవర్స్ అయితే 18, మనకి ఇంకా 24 అంటే 6 అవర్స్ ఉంటాయి. మీరు ఇందులోంచి ఒక్కొక్కటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీయడానికి ఉండదు, ఇది ఉంచండి, ఇందులోంచి 1 అవర్ తీసేయి, ఇందులోంచి ఒక 1 అవర్ తీసేయి, అప్పుడు ఎంత అవుతుంది, 6 అవర్స్కి వచ్చేస్తుంది. అంటే అలాగ టేబుల్ చేసుకుని చదువుకోండి. ఈ చెప్తున్నాను కదా ఈ 2 months పక్కా అండి. ఇంకా నేను పూజలనే చేసేస్తాను ఆగస్టులో ఎగ్జామ్ పెట్టడం కోసం, ఓకేనా. సో ఆగస్టులో అయితే మీ ఎగ్జామ్ ఉంటుంది, మీరు రాసేయండి. ఫస్ట్ రాసేసి క్వాలిఫై అయిపోయిన తర్వాత అప్పుడు తర్వాత ఏడుపులన్నీ తర్వాత ఏడుద్దాం, మన వల్ల కావట్లేదు. అయ్యే పుస్తకాలు ఇప్పుడు అథమెటిక్ చదవమన్నాను కదా, నువ్వు ఇంకేం ఓపెన్ చేస్తావు, నీ బతుకంతా ఇంకా ఆ పుస్తకం తీయడమే, అదే ఏదైతే చదువుతావు కదా, నేను చెప్పిన పేర్లు కూడా గుర్తు రావట్లేదు నాకు. అరిహంత్ అవ్వచ్చు, లేదా ఆరసాగర్ వాళ్ళు అవ్వచ్చు, కిరణ్ అవ్వచ్చు, ఏ బుక్ ఉంటే ఆ బుక్, మీ దగ్గర నోట్స్ ఉండొచ్చు, ఏదో ఒకటి మీరు చదివేస్తారు కదా, సో అవే బుక్ చేసేస్తారు. ఓకే, కుదిరితే ఫ్రెండ్ దగ్గర ఉన్న బుక్స్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. నీ దగ్గర ఉన్న బుక్ వాడికి ఇచ్చేయండి, వాడి దగ్గర ఉన్న బుక్ నువ్వు తీసుకోండి, కొత్తగా చదివినట్టు ఉంటుంది. నా బుక్ అడిగి ఇచ్చేస్తాడు, మార్కులు వచ్చేస్తే అలాంటి థాట్స్ తీసేయండి ఉంటే, ఆప్షన్ ఉంటే మాత్రం. లేదా నేను బిట్ బ్యాంక్లో అలాగా పెట్టాను, మీకు అర్థమెటిక్ బిట్ బ్యాంక్లో పెట్టాను, రీజనింగ్ బిట్ బ్యాంక్లో పెట్టాను, ఆ బిట్ బ్యాంక్స్ తీసుకుని చేసుకోండి. జెరాక్స్ తీసేయట్లేదు, ఫోన్లో ఉండదు, బట్ ఈ లెవెల్ ఆఫ్ స్టడీ ఉండాలి. సార్ 50 days మరి అర్థమెటిక్ రీజనింగ్ ఎలా చదవమంటారంటే, మీకు మనకు ఉన్నవన్నీ చాప్టర్స్ ఇలాగే ఉన్నాయండి, ఇవన్నీ రాశాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ కొంచెం పెద్దది, చదవడానికి 2 days పడుతుంది, అందుకే 2 days ఇచ్చాను. డేటా ఇంటర్ప్రిటేషన్ 2 days పడుతుంది, 2 days ఇచ్చాను. అలాగే మెన్సురేషన్ అనేది 2 days పడుతుంది, అందుకే మెన్సురేషన్ కూడా 2 days ఇచ్చాను. అలాగే సిరీస్ అనేది పెద్ద చాప్టర్, అందుకే సిరీస్ కూడా 2 days ఇచ్చాను. నాన్ వెర్బల్ రీజనింగ్ అనే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి, కౌంటింగ్ ఫిగర్స్ వచ్చేస్తాయి, పేపర్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి, సిరీస్ వచ్చేస్తుంది, ఎనాలజీ వచ్చేస్తుంది, అలా పెద్ద అన్నీ వచ్చేస్తాయి కాబట్టి దానికి 2 days ఇచ్చాను. అలా కొన్ని చాప్టర్స్కి 2 days ఇచ్చాను, కొన్ని చాప్టర్కి 1 day ఇచ్చాను. యాజ్ పర్ దట్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే 40 days పడుతుంది. సార్ మరి 50 days ప్లాన్ కదా, 40 days ఎందుకు ఇచ్చారు సార్ అంటే, నేను ఏమనుకున్నానంటే అర్థమెటిక్ రీజనింగ్ అంతా నువ్వు చేసేస్తావు, 40 days అయిపోతుంది, కష్టపడితే ఈ 40 days ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఇంకో స్క్రీన్ షాట్ తీసుకుంటావో ఫోటో తీసుకుంటావు నీ ఇష్టం తీసుకో, ఇలా 40 days అయిపోతుంది, ఇలాగ ఈ 50 days అవుతుంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈలోపు ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ సిరీస్ రాస్తారు కదా నాన్న, ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ సిరీస్ రాస్తారు కదా, ఈ రాసే ప్రాసెస్లో 40 days అయ్యేటప్పటికి నీకు ఎన్ని ఎగ్జామ్స్ అవుతాయి, 40 ఎగ్జామ్స్ అవుతాయి, 40 ఎగ్జామ్స్ అవుతాయి. ఆ 40 ఎగ్జామ్స్లో నువ్వు లాస్ట్ 10 days, అంటే ఇది 40 days అయిపోయింది కదా, సో లాస్ట్ 10 days ఏం చేస్తారంటే రాసేసిన 40 మాక్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి కదా, రోజుకి 4 మాక్ టెస్ట్ సిరీస్లు, రోజుకి 4. ఎందుకంటే అప్పటికి నువ్వు 2 hours జిఎస్ చదివావా అండ్ 1 hour కరెంట్ అఫైర్స్ కూడా చదివావు కదా, సో ఇంకా ఈ 4 to 5 hours ఖాళీగా ఉంటుంది కదా నాన్న, ఈ 4 hours కూడా 4 మాక్ టెస్ట్ సిరీస్లో చూసి రివిజన్ చేయి. అప్పుడు నీకు కరెంట్ అఫైర్ బిట్ కానీ, జీకే బిట్ కానీ, మ్యాథ్స్ బిట్ కానీ నువ్వు ఆల్రెడీ ఇక్కడ చదివేయడం వల్ల, ఆల్రెడీ టెస్టులు రాయడం వల్ల ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. బట్ రెండోసారి చేయడం వల్ల ఏమవుద్ది, నీకు గుర్తుండిపోతుంది. ఇదే నేను బెస్ట్ చాయిస్. ఎందుకంటే నీకు ఇప్పుడు దాకా టైం అండ్ వర్క్ వచ్చు,
టైం అండ్ డిస్టెన్స్కి వెళ్ళా, టైం అండ్ వర్క్ మర్చిపోయా. బట్ ఇవన్నీ చేసిన తర్వాత ఒకే చోట అన్ని క్వశ్చన్ పేపర్స్ని రివిజన్ కూడా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ బిట్టు గుర్తుండిపోవచ్చు, ఆ మెథడ్ గుర్తుండిపోవచ్చు, ఆ చాయిస్ గుర్తుండిపోవచ్చు, అంటే ఆ ప్యాటర్న్ అప్లై చేసే విధానం ఇవన్నీ గుర్తుండిపోయే అవకాశాలు ఉంటాయి. అది నీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం 50 ఇది మళ్ళీ ఈ 3 మారకూడదండి, ఈ 3 కంటిన్యూవే. 41 డే ఉంటుంది, 42nd డే ఉంటుంది, 43rd డే, 44th డే, ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యాథ్స్ ఉండదు, ఎందుకంటే మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఆ మ్యాథ్స్ ప్లేస్లో ఏం చేస్తారు మీరు, ఆల్రెడీ అంతకుముందు రాసిన 40 క్వశ్చన్ పేపర్స్ని మీరు రివిజన్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇలా చేసిన తర్వాత ఎవరైతే సిన్సియర్గా డైలీ 8 అవర్స్ లేదా 9 అవర్స్ మనం ఏదైతే ప్లాన్ ఇచ్చామో ఆ ప్లాన్ ఫాలో అయ్యి కరెక్ట్గా చదువుతారో వాళ్ళు 41 డే నుంచి రాస్తారు కదా మాక్ టెస్ట్ సిరీస్. పోనీ 41, 42, 43 పక్కన పెట్టండి, 45th డే అంటే 45th మాక్ టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్ రాస్తారు కదా, అందులో 65+ గ్యారెంటీ వస్తుంది. అక్కడ 65+ వచ్చింది అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీ 70 వచ్చేస్తుంది. ఆ మాత్రం గ్యారెంటీ నేను ఇవ్వగలను. సో ప్లీజ్, కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా ఇప్పుడు దాకా చాలాసార్లు విన్నారు, ఇది మీకోసం చెప్తుంది, వినండి. ఇందులో నేను ఇచ్చే చాయిస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సరే మ్యారేజ్ అయిన అమ్మాయి కానీ, లేదా మ్యారేజ్కి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు కానీ, లేదా హైయర్ స్టడీస్ కోసం వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్న ఏ అమ్మాయి అయినా సరే 2 months సిన్సియర్గా కూర్చునిపోండి. ఎటువంటి వ్యక్తులు ఎలాంటి మాటలు అన్నా సరే పట్టించుకోకుండా అలా ఉండిపోండి. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా సరే ప్రైవేట్ జాబ్లో కూర్చున్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేస్తూ చదువుదాం అనుకున్న వాళ్ళు, ఇబ్బంది అనిపిస్తే మాత్రం మామూలుగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే 2 months ఏదో విధంగా లీవ్ పెట్టండి. ప్రపంచంలో ఏదైనా సరే ఆగుతుందండి, ఆగకుండా అలాగే సాగిపోవాలంటే కుదరదు. ఎంత బాగా అనుకున్నా సరే చిన్న యాక్సిడెంట్ అయితే మనం 4 రోజులు రెస్ట్ తీసేసుకుంటాం మనకు తెలియకుండా. అలాంటిది మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నప్పుడు, అంటే నీకు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చెప్తున్నాను, సాటిస్ఫాక్షన్ ఉంటే చేసుకో, కానీ ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే భయం ఉంటుంది, నాకు జాబ్ వస్తుందా రాదా, అలాంటప్పుడు ఈ జాబ్ వదిలి పోగొట్టేసుకుంటే భయం వేస్తుందంటే ఖచ్చితంగా జాబ్ వదిలి ప్రిపేర్ అయితే కంపల్సరీ నువ్వు జాబే కొడతావు. ఎందుకంటే నీ దగ్గర ఆప్షన్ ఉండదు. ఒక ఆప్షన్ ఉంటేనే కదా, అది ఉందనుకో ఇది నీకు లైట్గా అనిపిస్తుంది, అది లేదనుకోండి దీంట్లో చాలా వెయిట్ ఉంటుంది. సో చచ్చినట్టు నువ్వు 10 hours నేను టైం టేబుల్ ఇచ్చినా నువ్వు 20 hours ప్రిపేర్ అవుతావు. అందువల్ల గ్యారెంటీ వస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఓకే, సో ఇది ప్రిపరేషన్ ప్లాన్. సో ఇది 50 daysలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో దీంతో పాటు మీకు నా సైడ్ నుంచి ఇద్దాం అనుకుంటాను 2 చాయిసెస్ ఏంటంటే, ఒకటి మీరు ఎవరైనా సరే చదువుకోవాలి కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకుంటే పర్లేదు, మీ భోజనం మీరు తినగలను అనే స్తోమత మీకు ఛాన్స్ ఉంటే మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి చదువుకోవాలనుకుంటే మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది కాదు. ఇవి 2 months నేను గైడెన్స్ చేస్తాను. ఆ ఆప్షన్ అయితే ఉంది, ఎవరు వచ్చినా సరే. ఓకే, ఒకటి. రెండోది, యాక్చువల్లీ నార్మల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 55కి 50 marks ఎందుకు రావన్నదే నా ప్రశ్న. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రిపరేషన్లో ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పటివరకు చెప్పిందంతా మంచి ప్రిపరేషనే, మనం ఎలాగా ఫాలో అయిపోతాం. బట్ ఎవరో ఒకరు గైడ్ చేయాలి అనుకుంటాం కదా, ఇలా గైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరైతే నా దగ్గరకు వస్తారో నేను వాళ్ళని గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానో అది ఒక ఆప్షన్ ఇచ్చాను. రాని వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉండాలి అనుకుంటే వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, నేను అనాలిసిస్ చేసి తెలుసుకుంది ఏంటంటే, మనం క్లాసులు బాగానే చెప్తాం, మీరు క్లాసులు బాగానే వింటారు, ప్రిపరేషన్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఒక చాప్టర్ నేర్చుకుని ఇంకో చాప్టర్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఇంకో ముందు చాప్టర్ మర్చిపోవడం, ఒక 3 chapters అయ్యేటప్పుడు 4th chapterకి వెళ్ళాలనుకోండి, 1st chapter మర్చిపోవడం, ఇలాగా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఫార్ములానా ఆ ఫార్ములానా, ఈ మెథడా ఆ మెథడా. సో దీన్ని సర్వే చేయడం కోసం, అదే దీన్ని దాటడం కోసం నేను ఏం చేస్తానంటే, కొన్ని మాక్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, మీకు చాలాసార్లు మాక్ టెస్ట్ సిరీస్లు ఏమేమి మాక్ టెస్ట్ సిరీస్ రాయాలో చెప్పా. అందులోంచి చాప్టర్ వైజ్ బిట్స్ తీసుకున్నాను. అంటే వాళ్ళు టెస్టులు పెడతారు కదండి, ఆ టెస్ట్లోంచి బిట్స్ని తీశాను. సో అప్పుడు ఒక్కొక్క చాప్టర్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్కి ఒక 150 questions అని, సింప్లిఫికేషన్కి ఒక 130 questions అని, ట్రిగ్నోమెట్రీకి ఒక 50 questions అని, ఆల్జిబ్రాకి ఒక 50 questions అని, అంటే ఓవరాల్గా ఇవన్నీ వెతికితే దగ్గర ఒక మొత్తం అన్ని చాప్టర్స్ కలిపి రఫ్గా ఒక 2500 బిట్స్ వచ్చాయి. ఒక 2500 బిట్స్. ఇప్పుడు సపోజ్ ఆ బిట్స్లో ఎక్కడ కూడా మోడల్ వైజ్ ఉండదు, క్వశ్చన్ వైజ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, అదే మోడల్లో క్వశ్చన్ 16th ఉండొచ్చు, ఇంకొకటి 50లో ఉండొచ్చు. అంటే పక్కన లేకపోవడం వల్ల ఈ క్వశ్చన్ చేసి ఇంకో మోడల్ నేర్చుకుని, ఇంకో క్వశ్చన్ చేసి ఇంకో మోడల్ నేర్చుకుని అయ్యేటప్పటికి మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ ఆ పాత గుర్తించుకుని చేస్తాం అనుకోండి, నీకు అది రివిజన్ కింద అయిపోతుంది. అంటే ఆ విధంగా చదవడం వల్ల ఎన్ని మోడల్స్ ఉన్నా సరే కన్ఫ్యూజన్ ఉండదు అని ఒక థాట్ అనిపించింది.
అలా ఒక 2500 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. సో అవి చాప్టర్ వైజ్ క్లాసెస్ వైజ్ ఉంటాయి, అంటే అది రివిజన్ 1 అని. ఓకే, మళ్ళీ నాకు డౌట్ ఏంటంటే, సార్ చాప్టర్ చదివిన తర్వాత ముందుకెళ్తుంటే చాప్టర్ మర్చిపోతున్నాం కదా, మరి ఎలా సార్ అంటే, అప్పుడు రివిజన్ 2 అంటే నాకు వచ్చిన ప్రకారం అంటే రివిజన్ 2 కూడా పెట్టుకోవాలి. అంటే ముందేమో కాన్సెప్ట్లు చదివేసుకోవాలి ఒకటి, తర్వాత రివిజన్ 1 అని చెప్పి కాన్సెప్ట్లో ఏమి నేర్చుకున్నాం అని చెప్పి రివిజన్ 1 చేసుకోవాలి 2. మూడోది ఒక 5 days గ్యాప్ ఇచ్చి, అంటే రివిజన్ 1 స్టార్ట్ అయిన ఒక 5 days తర్వాత అంటే 6th day నుంచి మళ్ళీ రివిజన్ 2 స్టార్ట్ చేయాలి. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డే 1లో నువ్వు నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నారండి, సగం నేర్చుకున్నారు. డే 2 అయ్యేటప్పుడు నెంబర్ సిస్టమ్ అయిపోయింది, డే 3 అయ్యేటప్పుడు సింప్లిఫికేషన్ అయిపోయింది, డే 4 వచ్చేప్పటికి ఆల్జీబ్రా రివిజన్ అయిపోయింది, డే 5 వచ్చేప్పటికి ట్రిగనామెట్రీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు డే 6 ఏం స్టార్ట్ చేస్తావు అంటే బ్లడ్ రిలేషన్ స్టార్ట్ చేస్తావు. నేను క్లియర్గా పెట్టుకున్నా, అర్థమెటిక్ అదే ప్యూర్ మ్యాథ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి బ్లడ్ రిలేషన్స్ వచ్చింది. ఇది రీజనింగ్కి వెళ్ళిపోయావు కదా, మరి రీజనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెంబర్ సిస్టమ్ మర్చిపోతే, అందుకని ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఇది రివిజన్ 1 అనుకోండి, మళ్ళీ ఇక్కడ రివిజన్ 2 స్టార్ట్ చేస్తాం. ఈ రివిజన్ 2లో నువ్వేం చేస్తావంటే మళ్ళీ అగైన్ నెంబర్ సిస్టమ్ని రివిజన్ చేస్తావు. అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఇక్కడ రివిజన్ చేస్తారు, ఇక్కడ రివిజన్ చేస్తారు. సేమ్ క్వశ్చన్స్ కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ రివిజన్ చేయాలి. అందుకే రివిజన్ 1లో ఇప్పుడు దాకా గ్రూప్ డీలో జరిగిన మాక్ టెస్ట్లో గ్రూప్ డీలో మాక్ టెస్ట్ జరిగిన క్వశ్చన్స్ అన్నింటినీ రివిజన్ 1లో చెప్పడం మొదలెట్టాం. రివిజన్ 2లో చెప్పడాలా ఉండవండి, మీకు క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చేస్తాం, అంటే పీడిఎఫ్ చేసి ఇచ్చేస్తాం, విత్ ఆన్సర్స్ వితౌట్ ఆన్సర్స్ 2 పీడిఎఫ్లు అక్కడే ఉంటాయి. అంటే మీరు ప్రాక్టీస్ చేసి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పెడతారు, రాని క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్స్ ఉంటాయి కదా, చెక్ చేసుకుంటారు. సో రివిజన్ 2లో మళ్ళీ సేమ్ చాప్టర్స్, బట్ ఎన్టీపీసీ లెవెల్లో, అంటే ఎన్టీపీసీలో ఉన్న పేపర్స్ నుంచి క్వశ్చన్ తీసుకున్నాం. సో ఇలా రివిజన్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, డే 1లో స్టార్ట్ అయ్యి డే 40కి అయిపోద్ది. రివిజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, 6th day స్టార్ట్ అవుతుంది, 45 daysకి అవుతుంది. అండ్ తర్వాత 41 day నుంచి రివిజన్ 1 అయిపోతుంది కదా, 40 daysకి అయిపోతుంది కదా. 41th day నుంచి ఏం స్టార్ట్ అవుతుంది అంటే, ప్రీవియస్గా ఇప్పుడు దాకా అంటే లాస్ట్ 2018లో గ్రూప్ డి పేపర్స్ జరిగాయి, గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగాయి కదా, అవి ఒక 60 పేపర్స్ ఉన్నాయండి. సో ఆ 60 పేపర్స్ రోజుకి 4 క్వశ్చన్ పేపర్స్ చొప్పున, అంటే రోజుకి 4 పేపర్స్ చొప్పున మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ నీ ప్రిపరేషన్ అనేది 4 ఆస్పెక్ట్లో జరుగుతుంది. లెర్నర్కైనా అండ్ బాగా తెలిసినోడికైనా. ఒకటి కాన్సెప్ట్, మనం ఆల్రెడీ కాన్సెప్ట్లు అన్నీ చెప్పేసాం. 2 రివిజన్ 1 ఈ 40 క్లాసెస్. తర్వాత రివిజన్ 2 6th day స్టార్ట్ అవుతుంది, సేమ్ 40 క్లాసెస్ బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తాం. అంటే నీ వర్క్ బుక్ నీకు ఇచ్చేస్తాం, నువ్వు చేసుకుంటావు, నీకేమైనా డౌట్ వస్తే చెప్తారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 1 ఇప్పుడు దాకా జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి పేపర్స్ ఒక 40 నుంచి 60 వరకు ఎక్స్ప్లెనేషన్. ఓకే, వీటన్నిటికీ అంటే ఇవన్నీ కలిపితే నియర్లీ 7500 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. మొత్తం ప్యూర్ మ్యాథ్స్, అథమెటిక్, రీజనింగ్ అన్నీ కలిపి ఒక 7500 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అట్లా ఏదైనా ఒక 6000 అబోవ్నే వస్తుంటాయి. వీటన్నిటికీ అంటే ఇది ఏంటంటే గైడెన్స్, అంటే ఒక దగ్గరుండి చదివించుకున్నట్టు అనమాట. ఇలాగే చదువుకుంటేనే జాబ్ వస్తుందని నేను చెప్పను, బట్ ఇలా చదివితే మాత్రం పక్కాగా జాబ్ వస్తుంది. మీరు మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఒక 50 days ప్లాన్, అందులో చదువుకున్నా సరే జాబ్ వస్తుంది. ఏదైనా సరే నువ్వు కాన్స్టెంట్గా చదవగలిగితే అదొక పద్ధతి, కాన్స్టెంట్గా చదవలేనప్పుడు ఏదో ఒకటి కాదు. నా ఉద్దేశం ఏంటంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్, నీకైనా నాకైనా. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టుకుందే ఒక మినిమం ఒక సెక్టర్, అంటే ఒక 500 నుంచి 1000 మెంబర్స్ దాకా గవర్నమెంట్ జాబ్ రావాలి. అది మన వల్ల రావాలి. అంటే ఎప్పుడో ఒకప్పుడు మూట రాసుకునేప్పుడు చిన్న లైన్ అన్న నీవు జాబ్ రావడానికి రీజన్ ఏంటని ఒక పేజ్ రాసుకున్నా, పుస్తకం రాసుకున్నా సరే ఒక లైన్లో ఒక పేరు, ఒక పదం, మన పేరు ఉండాలి. అది నా పేరు లేకపోతే 41 days యూట్యూబ్ ఛానల్ పేరు. అందుకోసం ఉన్న బెస్ట్ ఛాన్స్, ఎందుకంటే ఎదురుగా ఉంది, 2 monthsలో జాబ్ ఎగ్జామ్ ఉంది, చదవడానికి ఒక ప్లాన్ ఉంది, మన దగ్గర ఖచ్చితంగా ఒక ఐడియాలజీ ఉంది. సో అందుకని ప్రయత్నిస్తున్నాం. నువ్వు ఎలా అయినా నువ్వు సొంతంగా చదువుకోవాలనుకుంటే ఇదిగోనన్న ప్లాను జాగ్రత్తగా చదవండి. లేదు మీ అంటలో చదవాలనుకుంటే రండి, వచ్చేయండి, నా దగ్గర నుండి చదువుకోవచ్చు. లేదు మేము ఇక్కడ ఉంటాం, మీ గైడెన్స్ కావాలి సార్ అంటే ఇది నా చేతిలో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ క్లాసులో చెప్పుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి, కాబట్టి నా చేతిలో ఉండదు. అందుకే బాధ్యత నైపుణ్య అకాడమీ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామండి. వాళ్ళు యాప్ డిజైన్ చేశారు, ఈ కోర్స్కి తగ్గ ప్లాన్ చేశారు. అందులో మన ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అన్నీ అందులో ఉన్నాయి. దాంతోపాటు రివిజన్ 1 క్లాసెస్ పెట్టారు. రివిజన్ 2కి సంబంధించిన మెటీరియల్ పెడుతున్నారు.
అండ్ మన అప్పటివరకు జరిగిన ప్రీవియస్ ఆర్ఆర్బీ గ్రూప్ డి పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఇది 50 days వరకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ 5 days పెట్టారు ప్రజెంట్. నెక్స్ట్ 5 days, ఈ 5 days అయ్యేటప్పటికి నెక్స్ట్ 5 days ప్లాన్ పెట్టేస్తారు. తర్వాత ప్రతి 5 daysకి ఒకసారి అప్డేట్ చేస్తా అన్నారు వాళ్ళు. సో ఇది మొత్తం మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాం. ఇదంతా సంబంధించి వాళ్ళు ఓన్లీ యాప్ మెయింటెన్స్ ఆ విధంగానే తీసుకుంటా అన్నారు. అంటే ఎక్కువ పెట్టడానికి కుదరదని చెప్పాను. అలా 499 ఎంతో ప్లాన్ చేయమని చెప్పాను, అలాగే చేసుకుంటాం అన్నారు. సో మీరు అలా చేయవచ్చు. దీనికి వాళ్ళు మెటీరియల్ ఇస్తున్నారంట. రెండోది మనం యూట్యూబ్లో చెప్పిన క్లాసెస్ అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్లు తయారు చేశారు. అంటే అలా మన క్లాసెస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. సో ఒకటి, నువ్వు సొంతంగా చదివేవాడు కాబట్టి ఇలా వెళ్ళిపోతూ నన్ను వాట్సాప్లో సార్ ఇంకేంటి సార్ ఇంకెలా చదవాలి సార్ అని గైడెన్స్ అడిగినా ఓకే. 2, నా దగ్గర ఉండడానికి నీకు అవకాశం ఉంటే, ఇంట్లో వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే నా దగ్గరకు వచ్చి చదువుకున్నా ఓకే. లేదా ఇంకా పర్ఫెక్ట్గా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి మెటీరియల్స్ కావాలి, ఏదో చాలా కావాలి అనుకుంటే నేను చెప్పాను కదా నైపుణ్య అకాడమీలో రేపు నుంచి కోర్స్ స్టార్ట్ అవుద్ది, మీరు వెళ్ళొచ్చు. అందులో క్లాసులు చెప్పేది కూడా నేనే, ఎవరో కాదు. ఓకేనా? బట్ కంప్లీట్గా వాళ్ళు తయారు చేసి ఇస్తారని నేను చెప్తాను అంతే. ఓకే. సో ఈ 3 ప్రాసెస్లు ఏదైనా తీసుకోండి, బట్ అల్టిమేట్గా మాత్రం నువ్వు చేయాల్సింది జాబ్ కొట్టడం మాత్రమే. ఓకే. వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే. సో బాగా చదువుతారని ఆశిస్తున్నాను. కంపల్సరీ జాబ్ కొడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.